ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. మరోసారి 1,00,000 మందికి పైగా భక్తులకు శ్రీవారి దర్శనం. వేసవి రద్దీ రోజుల్లో రికార్డులు సృష్టిస్తున్న టీటీడీ. నేడు శ్రీ గోవిందరాజ స్వామివారి పుష్పయాగం. తిరుపతిలో వేడుకగా సేనాధిపతి ఉత్సవం. శేషవాహనంపై తిరునిలయవాసుడి దర్శనం. భాగ్యనగరంలో స్వామి అమ్మవార్లకు స్నపనం. తిరుమలలో వారాంతపు రద్దీతో పాటు వేసవి సెలవులు ముగుస్తుండటంతో భక్తుల రద్దీ పెరిగింది. ఆదివారం 1,625 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో టీటీడీ ఈవో డాక్టర్ డి సాంబశివరావు తిరుమలలోని పలు ప్రాంతాల్లో పర్యటించి ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షించారు. శ్రీవారి దర్శనానికి వచ్చిన భక్తులతో తిరుమల క్షేత్రం భక్తజన సంద్రంగా మారింది. ఎక్కడ చూసినా వేలాదిగా తరలివచ్చిన భక్తులతో సప్తగిరులు సందడిగా మారాయి. ఈ నేపథ్యంలో టీటీడీ ఈవో డాక్టర్ డి సాంబశివరావు ఆదివారం ఉదయం నుంచి రాత్రి వరకు ఎప్పటికప్పుడు వివిధ ప్రాంతాలలో పర్యటిస్తూ భక్తులకు అందుతున్న సౌకర్యాలపై ఆరా తీశారు. ముఖ్యంగా శ్రీవారి ఆలయానికి పలుమార్లు ఈవో స్వయంగా వెళ్లి క్యూలైన్లను పర్యవేక్షించారు. ఆలయ అధికారులకు ఎప్పటికప్పుడు సూచనలు అందజేస్తూ శీఘ్రంగా భక్తులకు శ్రీవారి దర్శనమయ్యేలా ఏర్పాట్లు చేశారు. అలాగే పాత అన్నప్రసాద భవనంలోని పిఎసి 4లో భక్తులకు అందుతున్న సౌకర్యాలను పరిశీలించారు. శ్రీవారి దర్శనానంతరం వచ్చిన భక్తులు త్వరితగతిన తమ సెల్ ఫోన్లు, బ్యాగులు తదితర లగేజీలను సత్వరమే పొందే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం క్యూలైన్లను పరిశీలించి భక్తులతో మాట్లాడారు. వారికి అందుతున్న సదుపాయాలను అడిగి తెలుసుకున్నారు. పలువురు భక్తులు ఈవోతో మాట్లాడుతూ స్వామి దర్శనార్థం వచ్చిన తమకు మెరుగైన సౌకర్యాలు కల్పించినందుకు సంతోషం వ్యక్తం చేశారు. అలాగే తిరుమల ముఖద్వారంలోని జీఎన్సీ టోల్ గేట్ వద్ద ఉన్న లగేజీ కౌంటర్ను కూడా పరిశీలించి టీటీడీ నిఘా భద్రతా సిబ్బందికి పలు సూచనలు చేశారు. కాలినడకన వచ్చే భక్తులకు వెంటనే లగేజీ అందించే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఆదివారం రాత్రి కూడా శ్రీవారి ఆలయంతో పాటు పలు ప్రాంతాల్లో ఈవో పర్యటించి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకున్నారు. ఈ సందర్భంగా పలువురు భక్తులు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్తో తమ మనోభావాలను పంచుకున్నారు. మేము మచిలీపట్నం నుంచి వచ్చాము. ఫ్రీ మిల్క్, ఫ్రీ టీ, ఫ్రీ కాఫీ ఇవన్నీ ఇచ్చారు. చాలా నీట్గా ఉంది. పిల్లలకి చాలా కంఫర్ట్గా అనిపించింది. అది చాలా చేంజ్గా అనిపించింది. ప్లస్ వెయిటింగ్ లేకుండా చాలా ఫాస్ట్గా లోపల డిస్పోజ్ చేసేస్తున్నారు అందరినీ కూడా. చాలా బాగా అనిపించింది మాకు. నమో వెంకటేశాయ. ఇక్కడ చెప్పాలంటే ఫెసిలిటీస్ అవన్నీ కూడా చాలా బాగున్నాయి. ఆ వెంకటేశ్వర స్వామి కృప వల్ల లగేజీ అయితేనేంటి, తలనీలాల దగ్గర నుంచి టీ, కాఫీ ఎంతైనా భగవంతుని గారి యొక్క కృప కటాక్షాలు చాలా చాలా అద్భుతంగా ఉన్నాయి. ವಾಲಂಟಿಯರ್ಸ್ ಕೂಡ చాలా ಅದ್ಭುತಂగా ಸೇವ చేస్తున్నారు. ಪ್ರಭಾವತಿ ಅಂತ ಹೇಳಂದು ಬೆಂಗಳೂರಿಂದ ಬಂದಿದ್ದೀವಿ. ಇಲ್ಲಿ ಸಿಸ್ಟಮ್ ಎಲ್ಲ ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿದೆ. ಟಿಟಿಡಿ ಅವರದಂತೂ ಕಾಫಿ, ಟೀ, ಹಾಲು ಅದೆಲ್ಲ ತುಂಬಾ ಅಂದ್ರೆ ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿದೆ. ಇಲ್ಲಿ తిరుపతి పుణ్యక్షేత్రంలోని శ్రీ గోవిందరాజస్వామి వారికి ఈరోజు పుష్పయాగ మహోత్సవం వైభవంగా జరగనుంది. ఇందులో భాగంగా ఆదివారం సాయంత్రం సేనాధిపతి ఉత్సవం, అంకురార్పణ కార్యక్రమాలను వైఖానస ఆగమోక్తంగా నిర్వహించారు. ముందుగా శ్రీవారి సర్వ సైన్యాధ్యక్షుడైన విశ్వక్సేనుల వారిని బంగారు తిరుచిపై కొలువు తీర్చారు. అనంతరం మంగళ వాయిద్యాల నడుమ సేనాధిపతి ఉత్సవాన్ని ఆలయ 4 మాడ వీధుల్లో ఘనంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు పుట్టమన్నను, నవధాన్యాలను తీసుకొచ్చి ఆలయంలోని యాగశాలలో వైదిక కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించి అంకురార్పణ జరిపారు. భాగ్యనగరం హృదయ స్థానంలో కొలువైన తిరునిలయం శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో బ్రహ్మోత్సవాలు నయన మనోహరంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శ్రీదేవి భూదేవి సమేత స్వామివారికి స్నపన తిరుమంజనం కనుల పండుగగా జరిగింది. విశేష పరిమళ భరిత ద్రవ్యాలతో నేత్రపర్వంగా సాగిన వెంకటేశ్వర స్వామి అభిషేకం భక్తులను మంత్రముగ్ధులను చేసింది. అంతకుముందు స్వామివారికి శేషవాహన సేవను ఉత్సవ శోభితంగా నిర్వహించారు. సర్వాలంకార శోభితులైన శ్రీ వెంకటేశ్వర స్వామివారు శేషవాహనంపై కొలువు తీరి పురవీధుల్లో విహరిస్తూ భక్తులను కటాక్షించారు. ఇక తిరుపతి సమీపంలోని రామచంద్రపురం మండలం వెంకటరామాపురంలో కొలువైన శ్రీ 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 అంకాళమ్మ దేవాలయంలో ఆదివారం జాతరను అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ జాతరలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అంకాళమ్మను దర్శించుకున్నారు. అమ్మవారికి విశేష పూజలు నిర్వహించి కర్పూర హారతులు సమర్పించారు. గ్రామస్తులు పొంగళ్లను పెట్టి అమ్మవారికి నైవేద్యాలను సమర్పించారు.
వెంకటరామాపురంతో పాటు పరిసర ప్రాంత భక్తులు అధిక సంఖ్యలో ఈ జాతరలో పాల్గొని అంకాళమ్మ కృపకు పాత్రులయ్యారు. పుస్తకం ప్రపంచాన్ని మనకు పరిచయం చేసే స్నేహితుడు. గ్రంథపఠనం మనకు ఎన్నో కొత్త సంగతులు చెప్తాయి. మనల్ని మనం అర్థం చేసుకోవడానికి పుస్తకం ఎంతో తోడ్పడుతుంది. ధార్మిక గ్రంథాలైతే మనల్ని పూర్తిగా ఆవిష్కరించే ప్రయత్నం చేస్తాయి. అందుకే ఆ గ్రంథాలను చదవాలి. భగవంతునికి మనకు మధ్య ఉన్న అనుబంధాన్ని తెలుసుకోవాలి. ఈ నేపథ్యంలో సనాతన ధర్మ ప్రచారంలో భాగంగా టీటీడీ పలు ధార్మిక గ్రంథాలను ఆన్లైన్లోకి తీసుకొచ్చింది. భక్తులు ఉచితంగా డౌన్లోడ్ చేసుకునే సదుపాయం కల్పించింది. టీటీడీ ఆన్లైన్లో అందుబాటులో ఉంచిన పుస్తకాల సమాచారం ఇప్పుడు చూద్దాం. సనాతన ధర్మ ప్రచారాన్ని విస్తృతం చేయడానికి తిరుమల తిరుపతి దేవస్థానం ఎంతో కృషి చేస్తోంది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ద్వారా హిందూ ధర్మ ప్రచారానికి చక్కని ప్రాముఖ్యమిస్తోంది. ఇందుకోసం తిరుమల తిరుపతి దేవస్థానం పెద్ద ఎత్తున ఆన్లైన్లో ఆధ్యాత్మిక గ్రంథాలను అందుబాటులోకి తీసుకువస్తోంది. దేశంలో మరే ఇతర ఆధ్యాత్మిక సంస్థ కూడా ఇంత భారీగా ఆధ్యాత్మిక గ్రంథాలను ఆన్లైన్లో భక్తులకు ఉచితంగా అందించడం లేదు. పుస్తక జిజ్ఞాసులందరికీ ఆధ్యాత్మిక ధార్మిక ప్రచురణల్ని అందుబాటులోకి తీసుకురావాలనే సంకల్పంతో అనాదిగా టీటీడీ ముద్రించిన గ్రంథాలన్నింటినీ అంతర్జాలంలో నిక్షిప్తం చేసి విశ్వవ్యాప్తం చేయడానికి టీటీడీ శ్రమిస్తోంది. పుస్తక ప్రియులు టీటీడీ ప్రచురణల్ని చదువుకోవడంతో పాటుగా ఉచితంగా డౌన్లోడ్ చేసుకునే సౌకర్యాన్ని కూడా టీటీడీ కల్పించింది. ఇందుకోసం గత ఏడాది మార్చి 21న www.ebooks.tirumala.org అనే వెబ్సైట్ను ప్రారంభించింది. ఇప్పటి వరకు 10,61,000 మందికి పైగా పాఠకులు ఈ వెబ్సైట్ను దర్శించారు. 250 పుస్తకాలతో ప్రారంభమైన ఈ వెబ్సైట్ అనతి కాలంలోనే వైదిక సాహిత్యం, పురాణ, ఇతిహాస సాహిత్యం, కావ్య, ప్రబంధ సాహిత్యం, సంకీర్తన సాహిత్యం, శతక, బాల సాహిత్యం, ఆలయ, ఆగమ సాహిత్యం, సర్వస్వం అనే 7 విభాగాల్లో పుస్తకాలను ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చారు. ప్రస్తుతం ఈ వెబ్సైట్లో తెలుగుతో పాటు సంస్కృతం, ఆంగ్లం, కన్నడం, హిందీ, తమిళం, బంజారా తదితర భాషలకు చెందిన 3,637 గ్రంథాలున్నాయి. తెలుగు 1,197, బంజారా 2, ఆంగ్లంలో 226, సంస్కృతం 70, తమిళం 302, కన్నడం 175, హిందీ 181, సప్తగిరి 1500 ఉన్నాయి. అలాగే భగవద్ రామానుజ సహస్రాబ్ది ఉత్సవాల సందర్భంగా ఈ వెబ్సైట్లో 22 కొత్త గ్రంథాలను ఒక ప్రత్యేక విండోలో ఏర్పాటు చేశారు. మరో 75 కొత్త గ్రంథాలు కూడా వీటి సరసన చేరేందుకు సిద్ధమవుతున్నాయి. ఇక 1975 నుంచి సప్తగిరి మాసపత్రిక పాత సంచికలు కూడా ఈ వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయి. ధార్మిక గ్రంథాలు నేటి తరానికి చేరడానికి వీలుగా ఆన్లైన్ మార్గాన్ని ఎంచుకున్నామని టీటీడీఈఓ డాక్టర్ సాంబశివరావు ఎస్వీబీసీకి తెలిపారు. ఓం నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచారంలో భాగంగా గ్రంథ ప్రచురణకు పెద్దపీట వేస్తూ ఉంది. దాంట్లో భాగంగానే మనం టెక్నాలజీని కూడా ఉపయోగించుకుని వెబ్సైట్ ద్వారా భక్తులందరూ కూడా పుస్తకాలను కొనాల్సిన అవసరం లేకుండా ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవడానికి ఒక సౌకర్యాన్ని ఏర్పాటు చేశాము. ఇది టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ ద్వారా మన వెబ్సైట్ని ఇంప్రూవ్ చేసి దాంట్లో డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇప్పటికే 3,700 గ్రంథాల వరకు కూడా టీటీడీ వెబ్సైట్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు. దీంట్లో ఈ గ్రంథాలే కాకుండా సప్తగిరి మాసపత్రికని కూడా ఇప్పుడు వచ్చే కరెంట్ ఇష్యూస్, అదేవిధంగా 1975 నుంచి ఉన్న పాత సప్తగిరి సంచికలను కూడా డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. మరి మన వెబ్సైట్ నుంచే దాదాపు 4,000 పాసురాలను డౌన్లోడ్ చేసుకోవచ్చు. మరి అన్నమాచార్య ప్రాజెక్టుకి సంబంధించి 14,000 సంకీర్తనల్ని చదవటానికి డౌన్లోడ్ చేసుకోవచ్చు. మరి 2,000 సంకీర్తనల్ని వినటానికి కూడా ఆడియో డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇవన్నీ కాకుండా మరింత పెద్ద ఎత్తున వెబ్సైట్ ద్వారా ప్రజలకి చేరువ కావాలనే ఉద్దేశంతో చర్యలు తీసుకుంటా ఉన్నాము. ఇప్పటికే 10.5 లక్షల పైగా హిట్స్ వచ్చాయి. అంటే దాదాపు 10.5 లక్షల మంది భక్తులు దీన్ని డౌన్లోడ్ చేసుకోవడం జరిగిందనమాట. ఈ వెబ్సైట్ని, ఈ ఈబుక్స్ ఫెసిలిటీని మరింత సులభతరం చేస్తూ భక్తులకి చేరువవటానికి టీటీడీ కృషి చేస్తుంది. భక్తులందరూ కూడా దీన్ని
ఆదరించవలసిందిగా, ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఓం నమో వెంకటేశాయ. ఇప్పుడు ఒక చిన్న విరామం. వందే గోమాతరం. గోవుతో మానవ జీవన వ్యవస్థకున్న అనుబంధం విడదీయరానిది. గోసంతతిని సంరక్షించాలన్న మహత్తర ఆశయంతో గోమాత విశిష్టతను తెలియజేస్తూ మన సనాతన సంప్రదాయ పరిరక్షణ ధ్యేయంగా తిరుమల తిరుపతి దేవస్థానం నెలకొల్పినదే శ్రీ వెంకటేశ్వర గో సంరక్షణ ట్రస్ట్. ఈ సత్సంకల్పానికి మీరు చేయూతనిచ్చే అవకాశం పొందండి. శ్రీవారి కరుణకు పాత్రులు కండి. మరిన్ని వివరాలకు 087722333333. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. హైదరాబాద్ బోరబండ శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షికోత్సవాలు అంకురార్పణతో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆలయ ఆవరణలో శ్రీదేవి భూదేవి సమేతంగా స్వామివారిని కొలువు తీర్చి విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, రక్షాబంధనం, అంకురార్పణ, గరుడ ధ్వజపాట పూజ తదితర కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. కర్ణాటక రాష్ట్రం బళ్ళారి జిల్లా తాళ్లూరు శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వసంతోత్సవం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా పలు రకాల సుగంధ భరిత ద్రవ్యాలతో స్వామి అమ్మవార్లకు స్నపన తిరుమంజనం నిర్వహించి విశేషంగా అలంకరించి మంగళహారతులు సమర్పించారు. భక్తులు భక్తి శ్రద్ధలతో స్వామివారి వసంతోత్సవంలో పాల్గొని దేవదేవుడి ఆశీస్సులు అందుకున్నారు. మెదక్ జిల్లా నర్సాపూర్ శ్రీ రేణుకా ఎల్లమ్మ ఆలయంలో వార్షికోత్సవాలు కోలాహలంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా అమ్మవారిని పసుపు, కుంకుమ, చందనం తదితర మంగళ ద్రవ్యాలతో ప్రత్యేకంగా అలంకరించి ఆరాధనలు చేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో ఊరేగింపుగా ఆలయానికి చేరుకుని అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఇక కర్నూలు వెంకటరమణ కాలనీ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామి అమ్మవార్లకు తులసి మాలలతో విశేష ఆరాధనలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామి అమ్మవార్ల సన్నిధి భక్తులతో నిండిపోయింది. భక్తులు బారులు తీరి శ్రీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకుని పునీతులయ్యారు. ఈరోజు తిరుపతి శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయంలో పుష్పయాగ మహోత్సవం వైభవపేతంగా జరగనుంది. ఏటా ఈ పుష్పయాగానికి విశాఖవాసులు పుష్పాలను అందజేయడం ఆనవాయితీగా వస్తోంది. ఈ నేపథ్యంలో ఎంవీపీ కాలనీలోని టీటీడీ కళ్యాణ మండపంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి సన్నిధిలో భక్తులు అందజేసిన పుష్పాలను శ్రీవారి సేవకులు తిరుపతికి పంపడానికి వీలుగా మాలలను సిద్ధం చేశారు. మహబూబ్ నగర్ జిల్లా గద్వాలలో గరుడాద్రిపై నెలవైన అహోబిల మఠం శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయం భక్త శోభితంగా దర్శనమిచ్చింది. స్వామివారి సన్నిధిలో నిర్వహించిన ప్రత్యేక పూజల్లో భక్తులు విశేషంగా పాల్గొన్నారు. జ్యేష్ఠ మాసాన్ని పురస్కరించుకుని శ్రీ లక్ష్మీ నరసింహస్వామివార్లకు అర్చకులు ఆరాధనలతో ధూపదీప హారతులు సమర్పించారు. ఇక శ్రీకాకుళం జిల్లాలో శ్రీ అప్పన్నమ్మ తల్లి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఏటా జ్యేష్ఠ మాసంలో అమ్మవారికి విశేష ఉత్సవాలను జరపడం ఆనవాయితీ. ఈ సందర్భంగా శ్రీ అప్పన్నమ్మ తల్లికి చందనం, పుష్పమాలలు, పట్టు వస్త్రాలు, స్వర్ణాభరణాలతో ప్రత్యేక అలంకరణ చేసి పూజలు నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రం నల్గొండ జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయం భక్తులతో కళకళలాడింది. వేసవి సెలవులు ముగుస్తున్న నేపథ్యంలో భక్తులు బారులు తీరి శ్రీ లక్ష్మీ నృసింహస్వామివారి దర్శనం చేసుకున్నారు. భక్తుల రద్దీకి అనుగుణంగా అధికారులు తగు ఏర్పాట్లను చేశారు. కడప జయనగర్లోని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారి బ్రహ్మోత్సవాలు ధ్వజారోహణంతో వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా స్వామి అమ్మవార్లకు ప్రత్యేక అలంకరణ చేసి ధ్వజస్తంభం వద్ద కొలువు తీర్చారు. ఆపై ధ్వజస్తంభానికి అభిషేకం జరిపి ధ్వజారోహణ కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. సింహాచలం శ్రీ వరాహ నృసింహస్వామివారి ఆలయం భక్తులతో సందడిగా కనిపించింది.
వేసవి రద్దీ ఆఖరి రోజులు కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో అప్పన్న దర్శనం చేసుకుని మొక్కులు చెల్లించుకున్నారు. కరీంనగర్ జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి దేవస్థాన అనుబంధ ఆలయమైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారికి విశేష ఆరాధనలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి క్షీరాభిషేకం జరిపి ప్రత్యేకంగా అలంకరించి మంగళహారతులు సమర్పించారు. ఇక ప్రకాశం జిల్లా ఒంగోలు కేశవ స్వామిపేట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో శ్రీ లక్ష్మీదేవికి పల్లకీ సేవ నేత్రపర్వంగా జరిగింది. మేళతాళాలు మంగళ వాయిద్యాల మధ్య అమ్మవారిని పల్లకీపై కొలువు తీర్చి ఆలయ ప్రదక్షిణగా ఊరేగించారు. భక్తులు అమ్మవారి పల్లకీ సేవలో పాల్గొని శ్రీ మహాలక్ష్మి అనుగ్రహానికి పాత్రులయ్యారు. ఆదిలాబాద్ జిల్లా ప్రసిద్ధ పుణ్యక్షేత్రం బాసర శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయం భక్తులతో కలకలలాడింది. అమ్మవారి సన్నిధిలో నిర్వహించిన సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమంలో పాల్గొన్న భక్తులు సరస్వతీదేవికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. నెల్లూరు శ్రీ గురుదత్తాత్రేయ మఠంలోని శ్రీ సౌభాగ్య సరస్వతీదేవికి భక్తులు విశేష పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారికి పలు రకాల మంగళ ద్రవ్యాలతో అభిషేకం జరిపి హారతులు సమర్పించారు. అనంతరం వివిధ రకాల సుగంధ భరిత పుష్పాలతో శోభాయమానంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పించారు. చిత్తూరు జిల్లా యాదమరిలోని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వరదరాజ స్వామివారి ఆలయంలో స్వామివారి బ్రహ్మోత్సవాలు నయనానందకరంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారి గరుడ సేవ భక్త శోభితంగా జరిగింది. శ్రీ వరదరాజ స్వామివారు సర్వాలంకార శోభితంగా గరుత్మంతుడిపై విహరిస్తూ భక్తులకు అభయప్రదానం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం శ్రీ మావుళ్ళమ్మ ఆలయంలో అమ్మవారికి జ్యేష్ఠమాస పూజలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు అమ్మవారి సన్నిధిలో శ్రీ లలిత సహస్రనామ స్తోత్ర పారాయణం చేశారు. అనంతరం దివ్యమంగళ స్వరూపిణిగా అనుగ్రహిస్తున్న మావుళ్ళమ్మను సేవించి తీర్థప్రసాదాలను స్వీకరించారు. నిజామాబాద్ శృంగేరి శంకరమఠం శ్రీ లలితాదేవి ఆశ్రమంలో అమ్మవారికి విశేష ఆరాధనలు శోభాయమానంగా నిర్వహించారు. ఆలయంలో నిర్వహిస్తున్న మాస పూజల్లో భాగంగా భక్తులు లలితాదేవి సన్నిధిలో స్తోత్ర పారాయణం భజనలు చేసి దీపహారతులు సమర్పించారు. ఇక వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న సాంస్కృతిక కార్యక్రమాల సమాహారం కళా నీరాజనంలో వీక్షిద్దాం. సనాతన సంస్కృతి సంప్రదాయం మనది. సంగీతం నృత్యంతో స్వామివారికి నీరాజనం పలికే నేపథ్యంలో తిరుమల నాదనీరాజన వేదికపై ఆదివారం సాయం సంధ్యా సమయాన స్వామివారి వైభవానికి సంబంధించిన అంశాలే ప్రాతిపదికగా సంప్రదాయ నృత్యార్చనం సమర్పించింది చెన్నైకి చెందిన కుమారి ఆర్ శృతిప్రియ బృందం. ఆ భక్తిరస భరిత అభినయాన్ని మనము ఆస్వాదిద్దాం. హైదరాబాద్ శిల్పారామంలో జరిగిన ఒడిశా రాష్ట్ర సంప్రదాయ కథక్ నృత్య రూపకం ఆహుతులను ఎంతగానో ఆకట్టుకుంది. పరంపర అనే అంశాన్ని కథక్ నృత్యకారులు సంజయ్ జోషి బృందం ప్రదర్శించిన తీరు ఆహ్లాదాన్ని పంచింది. రవీంద్ర భారతి ప్రాంగణం దశావతార నృత్య రూపకంతో ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకుంది.
కుమారి రమ్య పురాణ గాథలు దశావతారాలపై ప్రదర్శించిన నాట్యం ఆహుతులను ఆకట్టుకుంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.